జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ మేనిఫెస్టో ఇష్యూ చేశారో అదొక ప్రజలకి వండి చేయి చూపించినట్టుగానే ఉంది. ఎంచేతంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలను ఎలా మోసం చేయాలి అనేటువంటిది ఆ మేనిఫెస్టో తయారు చేశారు. ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మోసం చేశారు తప్ప దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు. అమలు జరపడంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని మీద ప్రజలకు అందరికీ కూడా అసంతృప్తి, అదేవిధంగా తిరస్కారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసింది చూస్తూ ఉంటే మరొకసారి రాబోయే సంవత్సరాల్లో ప్రజలకి మొండి చేయి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కనపడుతుంది. ఇంకేంటంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు, కొత్తదనం కూడా లేదు. అదేవిధంగా పాతవి చేయనటువంటి అన్ని కూడా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప కొత్త మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏ విధంగానూ కొత్తగా ఏం చూపించలేదు. పాత మేనిఫెస్టో అమలు జరపలేదు కదా. మరొకవైపు పచ్చి అబద్ధాలు 99% నేను అమలు జరిపానని చెప్పడం అనేటువంటిది చాలా సత్యదూరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో ఏ సారాంశం లేదు. అదే మరొకసారి ప్రజలకి మొండి చేయి చూపించేటువంటి మేనిఫెస్టో తప్ప దీనివల్ల ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్న వస్తాను అన్నటువంటి రీతిలోనే మేనిఫెస్టో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో అతనికి అతని అనుయాయులకు ఉపయోగపడుతుందేమో కానీ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడదు. మేనిఫెస్టో కొత్తదనం లేదు, పాత అమలు జరుపుతామని కూడా దాంట్లో ఏ విధమైనటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ఆయన మేనిఫెస్టో ఒక్క చూస్తే ఏ విధమైనటువంటి సారాంశం లేనటువంటి మేనిఫెస్టోగా మనకు అర్థమవుతుంది. 2 విషయాలు ఆయన చెప్పాడు. అంచేత ఒకటి ప్రధానంగా రెవెన్యూ డెఫిసిట్ గురించి చెప్పాడు. నేను ఈ సందర్భంగా ఆయన అడుగుతూ ఉన్నా, ఆర్థిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనే దానికి సమాధానం చెప్పాలి. ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడకుండానే ఆయన ప్రస్తావించింది రెవెన్యూ డెఫిసిట్ గురించి ప్రస్తావించాడు. ఈనాడు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే ఒకప్పుడు 2014-15లో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, లేదని అనడం లేదు. 1.5, 1.6 ఉంది. ఆ రోజు ఉండటానికి కారణం బైఫర్కేషన్. ఇంచేతంటే మనకి జనాభా ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చింది కాబట్టి కొంతవరకు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఇది ఆనాటి ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి విషయమే. అయితే 2018-19 వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలనేటువంటి ఒక ఆశయంగా పెట్టుకున్నాం. ఆ విధంగానే 5 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకుంటూ వచ్చాం. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడైతే తగ్గించుకుంటూ వచ్చామో దీని యొక్క రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం జరిగింది. రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం వల్ల రెవెన్యూ డెఫిసిట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ నార్మల్ స్టేజ్కి వచ్చినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూస్తే విపరీతంగా, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరం ఫిగర్స్ ఇంకా ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు, కానీ బడ్జెట్ లో 1.5 మేము తీసుకొస్తాము అని చెప్పారు తప్ప గత సంవత్సరం తీసుకుంటే ఇంచుమించు 3.54% కాకు చెప్పిన కానీ మిగతా ఎకనామిక్స్ చేసినట్టు చూస్తే రెవెన్యూ డెఫిసిట్ ప్రత్యేకంగా 3.5% వెళ్ళిపోయింది. అట్లాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా 5% దాటి వెళ్ళింది. ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తామని లాస్ట్ ఇయర్ లో చెప్పారు.
ఈ లాస్ట్ ఇయర్ లో చెప్పడమే తప్ప ప్రతి సంవత్సరం ఒకసారి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ చూస్తే వాళ్ళ బడ్జెట్ లో చెప్పిన దానికంటే డబుల్ పెరుగుతూ వచ్చింది రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ. ఎంచేత దీని అర్థం ఏమిటంటే విపరీతంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచారు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచారు కానీ ఈ యొక్క అధికారులకు జీతాలు ఇవ్వడంలో కోతలు పెట్టారు. సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయారు. ఈ రెవెన్యూ డెఫిసిట్ లో వచ్చేటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నా ఆ కేటగిరీస్ లో ఎక్కడ కూడా ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా పాత చేసినటువంటి వర్కులకి ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు కానీ ఇవేమీ చేయలేదు. కాకపోతే రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది. ఎంచేతంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగిందనంటే వాళ్ళ సమాధానం లేదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకవైపు పెరిగితే రెవెన్యూ కూడా స్టేట్ రెవెన్యూ ట్యాక్సెస్ ఓన్ ట్యాక్సెస్ కానీ స్టేట్ రెవెన్యూ కానీ పెరగలేదు. పెరగకపోవడం కారణం వీళ్ళంతా నిర్లక్ష్యం. అంటే రెవెన్యూ ఆదాయం రాష్ట్రానికి పెంచుకోవాలి, రాష్ట్ర సంపద పెంచాలి, రాష్ట్ర సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధితో పాటు డెఫిసిట్లు తగ్గుతాయి, అప్పులు తగ్గుతాయి అనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. పేరుకి అడ్వైజర్స్ ఉన్నారు తప్ప దేని మీద వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు. ఆ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల అధికారులందరూ కూడా నిమిత్త మాత్రాలు అయిపోయారు.